నమస్కారం నేను శాస్త్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సైకిల్ జోరుకు ఫ్యాన్ బేజారు అంట. సో వీళ్ళు ఒక పత్రిక వాళ్ళు రీసెంట్గా పోస్ట్ చేసినటువంటి ఒక సంచిక అయితే ఈరోజు మనం మాట్లాడుతున్నాము. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అనేది కూడా చూద్దాం. ఏపీలో చాలా ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ సంచిక. సో దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఎవరెవరికి ఎన్ని స్థానాలు వస్తాయి, ఏ విధంగా ఉండబోతుంది, ఏపీ రాజకీయాల మీద విశ్లేషించి డీటెయిల్గా అయితే కొద్దిగా వాళ్ళ స్థానాల గురించి, వాటి గురించి, లోక్సభ సీట్ల గురించి, అసెంబ్లీ సీట్ల గురించి కూడా ప్రస్తావించారు. ఒకసారి చూసుకున్నట్లయితే ఓట్ల లెక్కింపు ఫలితాలు 4 రోజుల్లో వెలువడుతున్న సమయం తుది ఫలితాలపై అంచనాలు చెప్పడం సాహసం కిందే లెక్క. కానీ పోలింగ్ తర్వాత చాలా వ్యవధి దొరికింది కాబట్టి లోతుగా అధ్యయనం చేసి మా అంచనా ప్రకటిస్తున్నామని అంటున్నారు. ఇదైతే ట్రూ అండి. జనరల్గా లాస్ట్ టైం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు 13వ తారీఖు అనుకుంటా, ఐ థింక్ ఎప్పుడు నాకు ఎగ్జాక్ట్గా డేట్ లేదు, కానీ ఎన్నికలు పోలింగ్ అయిన 4 రోజుల తర్వాతనే రిజల్ట్స్ రావడం జరిగింది. సో ఈ 4 రోజుల వ్యవధిలో ఎగ్జిట్ పోల్స్ అనేవి చేయడం చాలా కష్టం అనిపించింది. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కొద్ది కన్ఫ్యూజన్లో ఉంది. లాస్ట్ మూమెంట్ వరకు బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకున్నారు. సో అంత టఫ్ ఫైట్ ఇచ్చిన బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది ఇక్కడ అనమాట. సో సేమ్ అట్లనే ఇప్పుడు, కాకపోతే ఇక్కడ మనకి మే 13వ తారీఖున పోలింగ్ జరిగితే జూన్ 4న రిజల్ట్, అంటే దాదాపుగా 20 రోజుల వ్యవధి ఉంది. 20 రోజుల్లో అంచనా వేయడం అనేది ఈజీ కాబట్టి ఒక్కొక్కరి దగ్గర సర్వే చేయడం, అంటే ఎవరు ఓటేశారు, ఎవరు ఏంటి అనేది అట్లా అంచనా వేసి ఒక్కొక్కరు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రకారం వీళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం. ఇది ఎగ్జిట్ పోల్ కాదు, ఎగ్జాక్ట్ పోల్ అని కూడా చెప్తున్నారంట. ఓటర్ల ప్రభావితం చేస్తున్న వివిధ అంశాల ఆధారంగా చేస్తున్న విశ్లేషణ. మరి వాళ్ళు ఏ విధంగా విశ్లేషణ చేశారు మనం కూడా ఒకసారి లుక్ వేద్దాం. సో ఎమ్మెల్యేల గెలుపుకి ఛాన్సెస్ ఎక్కువగా టీడీపీ కూటమికి 153 నుంచి 158 ఉన్నాయని చెప్తున్నారు. వైసీపీకి 15 నుంచి 20 మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్కి 1 నుంచి 2 ఉన్నాయని చెప్తున్నారు. అంటే 153, 158 వరకు, అంటే దాదాపుగా 150 స్థానాల్లో కూటమి గెలుస్తుందంటే మామూలు విషయం కాదు. వైసీపీకి మాత్రం 15 నుంచి 20, అంటే చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. అధికారంలో పార్టీ అన్ని తక్కువ సీట్లు వస్తుందంటే వాళ్ళకు ఒక రకమైన అవమానం అని చెప్పాలి. వీళ్ళు సర్వే ప్రకారం మనం మాట్లాడుకుందాం. మరి కాంగ్రెస్ 1-2 స్థానాలు అంటున్నారు. అవి ఎక్కడెక్కడంటే చీరాల, మడకశిర, సింగనమల శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ మెరుగ్గా కనిపిస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఆ 3 స్థానాల్లో అయితే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయైతే చెప్తున్నారు. మరి ఈ ఎన్నికల ప్రభుత్వం మార్పు ఖాయమనని అభిప్రాయానికి రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే వచ్చేసాయి. మా అంచనా ప్రకారం రాష్ట్రంలో సైకిల్ జోరు తట్టుకోలేక ఫ్యాన్ బేజారెత్తిపోయింది. తుది ఫలితాలు చాలా ఆశ్చర్యం కలిగించేవి ఉండబోతున్నాయి. తెలుగుదేశం కూటమికి 153 నుంచి 155 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. వైసీపీకి కేవలం 15 నుంచి 2 స్థానాలు పరిమితం కాబోతుంది. చెప్పడంలో విచిత్రం ఏమీ లేదు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ శాసనసభ ప్రవేశం చేయబోతుంది ఇక్కడ అని అంటున్నారు. ఇక్కడ వీళ్ళు 2 అంశాలు చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ చాలా తక్కువ స్థానాలని సంపాదించుకోవడం అంటే వాళ్ళకి ఘోర అవమానమే. 10 ఏళ్ల తర్వాత, అంటే అప్పుడు బైఫికేషన్ తర్వాత భూస్థాపం అయిపోయింది అనమాట కాంగ్రెస్. అలాంటి సమయంలో ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత, దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో అడుగు పెట్టబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం అనమాట. సో 2 అంశాలను వీళ్ళు లేవనెత్తినిచ్చారు. ఇంకేం చెప్తున్నారో చూద్దాం. ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తమదే గెలుపని డంకా బజాయించుకుంటున్నారు. జూన్ 9వ తేదీ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్తున్నారు. సో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా మేమే వస్తామని చెప్పేసి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారంట. ఇంకా స్వయంగా ఐపాక్ బృందానికి కూడా చెప్పాడంట మనమే వస్తున్నామని చెప్తున్నారు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఐపాక్ బృందాన్ని మొత్తం మూసేశారు, వాళ్ళని పంపించేస్తున్నారని కూడా మాట్లాడుకున్నాం. ఇంకా అదే స్థాయిలో ఉన్నప్పుడు ఆ పార్టీకి 15 నుంచి 20 సీట్లు మాత్రమే రాబోతున్నాయి చెప్పడం పెద్ద సాహసమే. కింద లెక్కగానే పరిస్థితి మాత్రం అదే విధంగా ఉంది. ఎన్నికల తన గెలుపుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఆధారపడుతున్న అంశం ఏంటంటే పథకాల లబ్ధిదారులు 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా చెప్పిన మాట తప్పకుండా చెప్పిన తేదీకి పథకాలన్నీ సొమ్ములంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టారు. తనకు కాక ప్రజలు మరెవరికి ఓటు వేస్తారనేది గుడ్డి నమ్మకంతో ఉన్నారు అని ఆయన చెప్తున్నారు. ఆయన పార్టీకి అనుకరిస్తున్నటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే పథకాలు అనేవి టైంకి ఇవ్వడం. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ టైంలో ఇవ్వాల్సినవి అన్నీ కూడా ఇచ్చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రజలందరూ మాకే ఓటు వేస్తారనేసి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఖచ్చితంగా జూన్ 4 రిజల్ట్స్ వచ్చిన తర్వాత 9వ తారీఖు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్తున్నారు. ఇంకా ఈ పేపర్ ఏం చెప్తుందంటే అసలు జగన్మోహన్ రెడ్డికి అన్ని తక్కువ సీట్లు రావడానికి, ఓడిపోవడానికి గల కారణాలు, ముఖ్య అంశాలు కూడా వీళ్ళు చూపించారు. జనంలో జగన్ విముఖతకు గల కారణాలన్నీ కూడా విశ్లేషించారు. సో
మొట్టమొదటి చూసుకున్నట్లయితే పరిశ్రమలు లేక ఉద్యోగాలు రావని భయంతో యువ ఓటర్లందరూ కూడా టీడీపీకి వేయడం, తమను రాచి రంపాన పెట్టారన్న కక్షతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లు కూడా టీడీపీకి ఓటు వేయడం, వైకాపా అరాచక పోకడలతో చిరాకుతో వ్యాపారులందరూ కూడా టీడీపీకి ఓటేయడం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం తమ భూములకు ఎసరు పెడుతుందనే బాధతో రైతులందరూ కూడా టీడీపీకి ఓటేయడం, ఇంకా మట్టి, ఇసుక, గ్రావెల్, గనులు, తెల్లరాయి భూముల దోపిడీతో అరాచకత్వం దుస్సాహసంగా మారిందన్న ఆవేదనతో గ్రామీణ ప్రజలందరూ కూడా టీడీపీకి ఓటేయడం, ఇక ఎమ్మెల్యే తాను తినడం తప్ప తమకు తినిపించడం లేదనే అక్కసుతో వైకాపా కార్యకర్తలు ఉండడంతో వాళ్ళ కోపంతో ఇక టీడీపీకి ఓటేయడం, తెలుగుదేశం చెప్పిన ఆర్టీసీ ఉచిత ప్రయాణం, నెలకు 1500 రూపాయలు వేతనం, గ్యాస్ సిలిండర్లు ఆశతో మహిళలందరూ కూడా టీడీపీకి ఓటేయడం, ఉచితాల పంపకం తప్ప ప్రభుత్వం మరొక పని చేయడం లేదన్న అసంతృప్తితో మధ్యతరగతి కుటుంబాలంతా కూడా టీడీపీకి మొగ్గు చూపడం, సామాజిక వర్గాల పరంగా వైశ్యులు, మాదికలు, కాపులు, క్షత్రియులు, సగం మందికి పైగా ముస్లింలు కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి మద్దతు చెప్పడం, కరెంటు బిల్లులు, మద్యం ధరలు భరించలేక ఉన్నామనే బాధతో పేద కుటుంబాలంతా కూడా విముఖత చూపించడం, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా రక్షించడానికి చూపించినటువంటి ఉత్సాహం, వైఎస్ షర్మిల తిరుగుబాటు, వాళ్ళని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి కుట్ర, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా విముఖత, చాలా వాళ్ళ మీద నెగిటివిటీ చూపించడం అనేది కనబడుతుంది. ఇంకా గత ఎన్నికల్లో ఈ వర్గాల ప్రజలందరూ జగన్ను అభిమానించారు, ఇప్పుడు ఆదరించారు. కానీ ఇప్పుడు ఒక ఛాన్స్ అన్న అభ్యర్థనకు విశేషంగా స్పందించారనమాట. అప్పట్లో ఇన్ని వర్గాల ప్రజలను దూరం చేసుకున్న తర్వాత గెలుపు పట్ల విశ్వాసం పెట్టుకున్న జగన్ పట్ల జాలి చూపడం తప్ప ఇంకేం చేయలేరు. ఈసారి ఎవరైతే ఆశ చూపించారో, ఎవరైతే నమ్మి మోసపోయారో వాళ్ళంతా ఇప్పుడు ఆయన మీద విముఖత చూపిస్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే జనంలో ఈ రకంగా వాళ్ళందరూ కూడా అతనికి చాలా నెగిటివ్ గా ఉన్నారనమాట. సో ఇక అసెంబ్లీ స్థానాలు అయిపోయాయి కదా, ఇప్పుడు లోక్సభ స్థానాలు ఏ విధంగా ఉందో వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. దాదాపుగా ఇక్కడ మొత్తం టీడీపీ కూటమికి ఎక్కువగా 22 నుంచి 23 స్థానాలు ఉండడం, వైసీపీకి 1 నుంచి 2 స్థానాలు ఉండడం, కాంగ్రెస్కి 1 స్థానం రావడం అనేది చూస్తుంది. ఈ 1 స్థానం వైఎస్ షర్మిలకి రావచ్చు, కడప ఎంపీగా పోటీ చేస్తారు కాబట్టి ఆ ఎంపీ కడప నుంచి కాంగ్రెస్కి వస్తుంది. ఈ 1-2 స్థానాలు మరి వైసీపీకి ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే వీరు మరీ ఎక్కువగా నెగిటివ్ రాశారు. బట్ ఐ థింక్ వైసీపీకి కొద్దిగా ఎక్కువే వస్తాయిలేండి. టీడీపీకి 20 స్థానాలు అయితే రావచ్చు, 18 నుంచి 20 స్థానాలు రావచ్చు. సో చూద్దాం ఇంకింతకీ ఎక్కడెక్కడ అనేది చెప్తాను. నంద్యాల, అరకు లోక్సభ స్థానాలు వైకాపా, కడపలో కాంగ్రెస్ అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 1-2 నంద్యాల, అరకులో మాత్రమే ఎంపీ స్థానాలు వైసీపీకి అంటున్నారు. బట్ ఐ థింక్ 5 స్థానాలు అయితే రావచ్చు. బట్ చూద్దాం. సరే, వీళ్ళ అంచనా ప్రకారం 2 స్థానాలు నంద్యాల, అరకు వేసుకున్న మిగిలిన స్థానాలన్నీ కూడా టీడీపీ కూటమికి ఉంటాయన్నమాట. ఇంకా కానీ ఆయనకు ప్రతికూలిస్తున్న అంశాలు లెక్కలు మించి ఉన్నాయి. అందులో ప్రధానమైన వాటి జాబితా పక్కన పెడితే డబ్బులిచ్చి ఓట్లు వేయించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా వెయ్యాలన్నది కడుగట్టిన ఫ్యూరల్ సంస్కృతికి చిహ్నం కాబట్టి డబ్బు తీసుకున్న వారు ఓటు వేయకపోవడం అంటే కృతజ్ఞత లేని వారినని పాసెస్ దృక్పథం అంట. డబ్బులు ఇమ్మని జనం అడగలేరు కాబట్టి డబ్బులు ఇచ్చి మరి అక్కడ కొనుక్కున్నారు ఓట్లు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇంకా వైకాపా విముక్త జిల్లాలు కూడా ఏమేమి ఉన్నాయంటే నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం. ఈ జిల్లాలన్నింటిలో కూడా వైకాపాకి అయితే చాలా నెగిటివ్ ఉంది. ఇక్కడ సచ్చినా గెలవరని అయితే చెప్తూ ఉన్నారు. ఈవెన్ గుంటూరు జిల్లాలో కూడా నెగిటివ్ అయితే ఎక్కువగా ఉంది. మరి ఇక్కడ గుంటూరు జిల్లా అయితే ఇవ్వలేదు. నెల్లూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమ, విజయవాడ, శ్రీకాకుళం ఇవన్నీ కూడా చాలా నెగిటివ్గా చూపిస్తున్నాయి. చాలా జిల్లాల్లో వైకాపాకు 1-2కు మించి ఎమ్మెల్యే స్థానాలు దక్కే అవకాశం కనిపించడం లేదు. అటువంటి వైకాపా విముఖత జిల్లాలు కూడా వీళ్ళు క్లియర్ కట్గా ఇక్కడ రాయడం జరిగింది. ఇంకా కడప లోక్సభ పరిధిలో పులివెందుల, బద్వేల్ స్థానాలు మాత్రమే వైకాపాకి విజయం కనిపిస్తుంది. ఇంకా జమ్మలమడుగు, కమలాపురం పోటీ తీవ్రంగా ఉంది. మైదుకూరు, పొద్దుటూరు, కడప సిటీలలో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వీళ్ళు చెప్తున్నట్టు సర్వే ప్రకారం ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఏదైతే 1-2 అటు ఇటు అయినా కానీ మొత్తం మీద అయితే కనుక ఈసారి 2024లో తెలుగుదేశం కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందనేది మనకు కనిపిస్తున్నటువంటి అంశం అనమాట. ఎందుకంటే అన్ని సర్వేలు చూసుకున్నా కానీ మొదటి నుంచి మనం సర్వేలు అన్నీ చూస్తున్నాం. సో ఏ సర్వేలు చూసినా కానీ తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా మద్దతు కానీ ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. సో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందన్నమాట.